జిల్లాకు మన ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా పార్టీ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా ఏఐటిసి కార్యదర్శి లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ఐకేపీ అమాలి సంఘం బచ్చిపల్లి శంకర్ గారు, మన ఏఐటిసి అధ్యక్షత వహిస్తున్నటువంటి అజ్జ వేణు గారు, అదేవిధంగా ఈ వేములవాడ సిరిసిల్ల లాంటి 2 సెంటర్లలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఒక లీడర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేను గతంలో కూడా చిన్నప్పటి నుంచి కూడా అటు వర్కర్గా ఒక కార్మికుని కష్టం ఏందని తెలిసిన వాడిని. ఎందుకంటే నేను కూడా 12 ఏళ్ళ పిల్లలప్పటి నుంచి ఒక భవన నిర్మాణ కూలిగా పనిచేస్తూ ఈ యొక్క రంగంలో ఇప్పుడు మీ తోటి కార్మికునిగా కార్మిక సంఘాల లీడర్గా ఎదగడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే కొంతమంది కూడా గతంలో ఈయన ఏం చేస్తాడు అనే కాడ చూసారు, కానీ వెనుకకు పోలేదు. ఎందుకంటే సంఘం అనేది మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం మన పట్ల ఉంటుంది. మనం దాన్ని ఇలా ఎవరో అన్నారని వెనకపోతే సంఘం అక్కడనే పోతుంది. మనం ఏందైనా కూడా మన సమస్యలు ఇలా సివిల్ సప్లై అమాలి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మనం గతంలో కూడా మొన్న రాష్ట్రం పిలిపిస్తే అన్ని జిల్లాలలో కూడా లారీల కింద అడ్డం పడడం జరిగింది. ఎందుకంటే మన హక్కు కోసం ఆ జీవో సంపాదించుకుంటే రేపు భవిష్యత్తులో మన బతుకుదేరు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ జీవో వచ్చేదాకా కూడా రేపు వస్త్రధనంగా కూడా పోలీసు వాళ్ళని పెట్టి వేరే కార్మికులను పెట్టి కూడా ఎంతోమంది సివిల్ సప్లై అమాలి కార్మికులను ఇబ్బంది పెట్టినటువంటి క్రమం. కానీ మా దాంట్లోకి రాకున్నా కూడా అతి దానికి కూడా రాకేష్ పిలుపు మేరకు, అదేవిధంగా పోషమల్లు గారి పిలుపు మేరకు సిరిసిల్లకు కానీ వేములవాడకు కానీ వచ్చి అక్కడ మన జెండాలు కట్టి ఆ ఒక్క పోరాటాలలో కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మతలు ఉన్నారు లేరు మేము రాము అనేది ఉండదు మా కాడ. ఎందుకంటే సంఘం మనం పనిచేస్తే సంఘం వస్తుంది, మనం కార్మికులతో కలిసిపోతే సంఘం వస్తుంది అనే ఉద్దేశంతోనే పోరాటాలు చేస్తాం తప్ప మీరు రాలేరు మీకోసం ఎందుకు చేస్తామనే ఉద్దేశం మా కాడ ఉండదు, ఇక మీద కూడా రాదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కార్మిక పూర్తితో వచ్చిన వాళ్ళం, కార్మిక ఉద్యమంలో పాల్గొంటూ వచ్చిన వాళ్ళం. వేములవాడ లాంటి ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడు చచ్చిపోతే కూడా 8 మంది మీద కేసు అయినా కూడా ఆ ఒక్క కార్మికుడికి 3 లక్షలు ఇచ్చేదాకా కూడా విడిచిపెట్టినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే అలా మంచి మంచి వాళ్ళు విని కొంతమంది విలేకరులు వేరేక్కడ అయితే మీరు ధర్నా అయిపోరండి, కానీ అక్కడ కార్మికుడు భవన కరెంట్ చెట్టు వచ్చి సరిపోతే మీరు ధర్నా చేసి నాకు కేజీపీ చేయడం జరిగింది. అయినా కూడా వెనుకపోలే. ఒకటి కార్మికుడు ఆ పిల్లలు రోడ్డు మీద పడతారు, పెద్ద దిక్కు ఇంటికి పని చేసే పెద్ద దిక్కు రోడ్డు మీద పడతారని 3 లక్షల రూపాయలు యజమాని దగ్గర ఇప్పించి చేసి నుంచి 5 లక్షలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు కూడా 900 మందితో ధర్నా చేస్తే మాకు దాదాపు 2 కేసులు అయినా కూడా వెనుకపోలే. అది ఎందుకంటే హక్కుల కోసం పోరాటం చేయవలసిన బాధ్యత ఏఐటిసి నాయకత్వం ఉంది. జిల్లా కార్యదర్శి బాధ్యతలు ఉన్నారు కాబట్టి నా బాధ్యతగా పోరాటాలకు వెనుకకు రానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదేమైనా కూడా రేపు భవిష్యత్తులో సివిల్ సప్లై కార్మికులకు అందే సంక్షేమం కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. పెన్షన్ కానీ, అదేవిధంగా ఎస్పిరేషన్ 25 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కానీ, అదేవిధంగా ఇలా హెల్త్ కార్డు ప్రధానంగా మనం ప్రభుత్వాన్ని గతంలో కూడా అడిగాం. ఇలా కార్మికుడికి డస్టు అది వడ్ల బస్తాలు బియ్యం బస్తాలు లావటేటప్పుడు ఆ డస్ట్ అనేది మంచిది కాదు. నెలకు 2 కిలోలు 3 కిలోలు బెల్లం ఇవ్వాలి ప్రతి కార్మికుడికి. ఎందుకంటే ఆ ఊపిరితిత్తులకు పోయినటువంటి డస్టు ఆ బెల్లం సాఫ్ చేస్తుంది. దానికోసం మనం ఆలోచన చేస్తాం. ఆ బెల్లం కోసం కూడా ఇప్పుడు జరిగేది ఏదైనా రాష్ట్రం పిలిపిస్తే దానిలో కూడా మెడిసిన్ చేయవలసిన అవసరం ఉంది. దాన్ని ఎందుకంటే బెల్లం ప్రతి కార్మికుడు కూడా తినాలి. ఇలా అది ఏంటంటే ఆ బస్తాల దుబ్బ అదంతా మనకు ఊపిరితిత్తులకు పట్టిన తర్వాత క్యాన్సర్ బారిన కానీ ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండదు దాంతో. ఎందుకంటే ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడుతుంది. మనం లావట్టే బరువుకు ఆ శ్వాస విడిచే శ్వాసకు ఎందుకంటే అది ఏది ఉంటుంది మనకు గురికత్తు. ఎందుకంటే మనం మోసేటప్పుడు ఇంకో టైంలో నీళ్లు దొరికాయి, ఎండాకాలంలో మోస్తాం. అదే కరోనా టైంలో ఇలా 3 నెలల బియ్యం ఇవ్వమంటే మన ప్రాణాలు వేయినా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. మీరు పలానా వాళ్ళు పోయి బియ్యం వేసి రావాలంటే ఆ ఒక్క డీలర్కి వేసి రావాలంటే ప్రాణాలకు సైతం లెక్క వేయకుండా 3 నెలల బియ్యం మీకు కరోనా వచ్చిందనేది కూడా ఏ ప్రభుత్వం ఆలోచించాలి, మనిషి ఎట్లున్నది కూడా ఏ ప్రభుత్వం ఆలోచించాలి. అందుకోసమనే మనం అనేది మన ఐక్యత, మన పోరాటాలు మనం ఏది కానీ బలం చూపించుకొని వెళ్ళలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనకి ఏమి వివరించాయి. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నేను బీసీ వల్ల ఛాయ్ వల్ల నేను ఒక కార్మిక వ్యవస్థల ఛాయ్ రామి ఇక్కడి దాకా ప్రధానమంత్రి అయినని చెప్పినటువంటి మోడీ ఇవాళ మనల్ని ఏం చేస్తా ఉన్నాడు. ఇలా పెట్టుబడి కార్పొరేట్ శక్తులకు గంప గుత్తగా కట్టబెట్టినటువంటి పరిస్థితి. కార్మిక 44 చట్టాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడుకొని 44 చట్టాలను సాధించుకుంటే ఈయన వచ్చి సంపాదించి పెట్టినట్టు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల ఒక శ్రమ దోషానికి
ఇలా అన్ని గంటల విధానం ఇలా 14-13 గంటలు ఏ కార్మికుడు చేస్తాడు, ఇలా శక్తి ఏ కార్మికుడికి ఉన్నది, తినే తిండిలో కాడికెళ్ళి మొత్తం మెడిసిన్ ఇలా బియ్యంలో కూడా పౌడర్ కలిపి వస్తున్నటువంటి పరిస్థితి. ఇలా కార్మికునికి శక్తి లేనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ 12 గంటలు 13 గంటలు పనిచేయబట్టే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ కార్మికులు ఏడా పనిచేస్తారు. ఇలా మన జీవన కోసం కానీ మన హక్కుల కోసం కానీ పోరాటాలు చేసుకొని పరిష్కరించుకోలేము. ఇలా మోడీ వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇలా కేంద్రంలో 4 లేబర్ కోట్ల కనీస వేతనాల చట్టం, కార్మికుడు బతికే చోట ఆ కూలీ రేటు పెరగాలి, ఆ కుటుంబం బతకాలి. ఇలా ఇచ్చేది వేతనం తక్కువ, ఈ నిత్యావసర ధరలు పెంచుకోవడం ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే జిఎస్టీ పేరుతో మన నూనె ప్యాకెట్ మీద కూడా ఇచ్చారు వీళ్ళు. మనం చాలా మందికి తెలుస్తుంది ఏంటంటే మన జిఎస్టీ తగ్గించారు. జిఎస్టీ దేని మీద తగ్గించారు? కార్ల మీద, బండ్ల మీద. కార్లు మనం కొంటామా? ఎన్ని రోజులు కష్టం చేస్తే కార్మికుడు కారు కొంటాడు. ఇలా మనకి ఏం తగ్గించింది అంటే అది కార్లు బడా పెద్ద మనుషులకు జిఎస్టీ తక్కువ చేసి, మనకు తగ్గించవలసింది ఏంది? పెట్రోల్ మీద, గ్యాస్ మీద, మనం నడిపే బండ్ల మీద టాక్సీలు, ఇలా మనం కొనేసిన బండ్ల మీద అదాని మీద టాక్సీలు తక్కువ చేసి జిఎస్టీ తక్కువ చేయాలి. ఇలా మనిషి బతుకోవడానికి కూడా నిత్యావసర సరుకులు ఇలా నూనె కాడికి ఇలా బియ్యం ఇస్తూ ఉన్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. బియ్యం ఇస్తే మిగతా సామాన్లు ఎడికలు కొనుక్కుంటున్నాం. మనం స్వయంగా చక్కెర కాడికలి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చక్కెర, ఉప్పు, పప్పు రేషన్ కార్డు మీద ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అధికారంలోకి వచ్చినాక బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతపండు కాడికెళ్ళి ఇలా గ్యాస్ పొయ్యంటి పెట్టుకుందామని గ్యాస్ లేని పరిస్థితికి ఇలా అంత దుర్మార్గమైన స్థితిలో వివరిస్తా ఉంది. ఇలా ఎందుకంటే ఆ గ్యాస్ పెట్రోల్గా అమ్ముకుంటారు. అన్ని ప్రతి ఒక్కటి కూడా ఇచ్చారు. వీటి రేట్లు వేస్తూ కార్మికుల ఒక శ్రమ దోస్తూ కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు అనుకూలంగా పనిచేయనట్టుంటే దానికి కూడా వ్యతిరేకంగా కొట్లాడవలసిన అవసరం మన ఏఐటీసీకి ఉన్నది. మీ పక్షాన మాకు ధన్యవాదాలు. మా ఏఐటీసీలో గతంలో ఉన్నారు, చాలాసార్లు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మాకు ఎందుకంటే జెండా మాదే, ఎన్ని రోజులు ఉన్న మా వాళ్ళు మా దగ్గరికి వస్తారు. దూరం ఎన్ని రోజులు ఏది రావాలతో ఉన్నా కూడా మనలు రాకేష్ కూడా ఎవరు చూసినా కూడా రావాలి అన్నాక అక్కడికి పోయి కూడా మన సంఘం మనకు వచ్చేదాకా కూడా మేము మీ పోరాటాలలో పాల్గొంటూ మేము నేను విడిచిపెట్టలే. ఏది ఉన్నా కూడా మీ సమస్య మా సమస్య అనుకొని కూడా పోరాటం చేసిన 4 పోయి కలెక్టర్కి లెటర్ ఇచ్చినాం. సంఘం లేకుండా రాకేష్ కోసం వల్ల నన్ను పిలిచి 4 పోయి లెటర్ ఇచ్చి వచ్చినాం. మేము భయపడటానికి ఉండం. ఏది కానీ 4 కానీ 10 మందిమే కానీ పోయి ఇచ్చి మన సమస్య ఏంటన్నది రాష్ట్రం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో కానీ ఏదన్నా కూడా మీ ఎట్లుండి కొట్లాడటానికి ఏఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులుగా మేము దేనికి కూడా వెనుకపోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా